జూన్ 15వ తారీఖు తర్వాత మళ్ళీ కోటా రిలీజ్ అయ్యి ఒక 10 నుంచి 15 రోజుల వరకు మాత్రమే వీసా పర్మిట్స్ ఇస్తారు. ఆ తర్వాత ఇంక కైలాస యాత్రకి ఈ సంవత్సరం మనం ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే విపరీతమైనటువంటి ఒక ఫ్లో ఇప్పటికే కోటా అంతా కూడా పూర్తవ్వడము. ఎందుకంటే కైలాస యాత్రకి ఇష్టం వచ్చినట్టుగా చైనాలోకి రానివ్వరు. మన పుష్కరాల్లో వచ్చినట్టుగా గుంపులు గుంపులుగా వెళ్ళి అక్కడ ఇబ్బంది కానివ్వరు. సిస్టమాటిక్‌గా ఎంతమంది ఇన్ అవ్వాలో బార్డర్‌లోకి అంతమంది ఔట్ అవ్వాల్సిందే. అందుకని రెగ్యులేషన్స్ నడుస్తాయి అక్కడ వీసా అండ్ పర్మిట్ దగ్గర. కాబట్టి మనం ముందుగానే అందరినీ అలర్ట్ చేసి మన బ్యాచెస్ అందరికీ పర్మిట్స్ అండ్ వీసాస్ అని కూడా ముందు తీసుకోవడం జరుగుతూ వచ్చింది. అండ్ ఇక నుంచి ఎవరైనా సరే ఈ సంవత్సరం సంవత్సరంలో కైలాస యాత్ర చేయాలి అనే ఆలోచన ఉంటే ఈరోజు ఆల్మోస్ట్ మనం జూన్ 6th, 7th, 8thలో ఉన్నామమ్మా ఇంచుమించుగా. జూన్ 15th వరకు మ్యాక్సిమం మన యొక్క పాస్పోర్ట్ ఒక గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో కాదు, ఇండియాలో కాదు, ప్రపంచ దేశాల్లో ఏ ట్రావెల్ ఆపరేటర్తో అయినా సరే మీరు సంప్రదించి ఆ సంబంధించిన స్కాన్డ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మనం జూన్ 15వ తారీఖు వరకు మనం పర్మిట్‌కి అప్లై చేయగలిగితే ఖచ్చితంగా పర్మిట్స్ వస్తాయి. సో అపోహకు గురి కావాల్సిన అవసరం లేదు.